వైసీపీ నాయకులు బెయిల్ కోసం ఒకరి తర్వాత ఒకరు హైకోర్టు మెట్లెక్కుతున్నారు. రోజు రోజుకి కేసుల సెగ తగిలే వారి సంఖ్య పెరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాకా ఈ వేడి వ్యాపించింది. సజ్జలకు ప్రస్తుతం ఈ నెల 16వ తేదీ వరకు హైకోర్టు వారు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే జగన్ సన్నిహితుడైన తలసిల రఘురాం, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరుగుతున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతోంది అని తాజా సమాచారం. రోజులు గడిచే కొద్దీ మరిన్ని కేసులు నమోదవుతాయి. పాత కేసుల్లో పోలీసుల దర్యాప్తు కూడా వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత రకరకాల కేసుల్లో నిందితుల నంబరు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళల్లో ఎక్కువ మంది మంగళగిరిలో టీడీపీ ఆఫీసు మీద దాడికి సంబంధించిన కేసులో అరెస్ట్ అవుతాము అని భయపడుతున్నారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తోటి మొదలైంది ఈ కేసు. తాజాగా సజ్జల వరకు వచ్చింది. సో పోలీసులు కొత్తగా అనుమానితుల పేర్లని చేరుస్తూ వస్తున్నారు. జోగి రమేష్ మెడకి మరో 2 కేసులు కూడా బిగుస్తున్నాయి. మంగళగిరి టీడీపీ ఆఫీస్ దాడి కేసు మొదటిది కాగా, చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తున్న వ్యవహారం 2వ కేసు. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారు అనే ఆరోపణల మీద జోగి రమేష్ మీద మరో కేసు కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక కేసులో జోగి రమేష్ అరెస్టు తప్పకపోవచ్చు. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వల్లభనేని వంశీ పేరుని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు తాజాగా కోర్టుకి నివేదిక ఇచ్చారు. ఈ కేసులో ఆయన 71వ నిందితుడిగా ఉన్నాడు. అరెస్టుల భయంతో ప్రస్తుతం వైసీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద, అట్లాగే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి ఇప్పటికే డజన్ల కొద్దీ అరెస్టులు జరిగినాయి. తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో సజ్జలు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు. అతని పేరుని నిందితుల జాబితాలో చేర్చారు అనే విషయం తెలియగానే సజ్జల గారు కోర్టు మెట్లెక్కారు. సజ్జల కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తున్నారు. ఈ కేసు ఇవాళ హీరింగ్కి వచ్చింది. ఈ నెల 16వ తేదీ వరకు వాయిదా పడింది. అయితే అప్పటి వరకు సజ్జల్ని అరెస్టు చేయొద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది తాత్కాలిక రిలీఫే. ఆ తర్వాత ముందస్తు బెయిల్ గనక రాకపోతే సజ్జల గారు అరెస్టుకి సిద్ధం కావాల్సి ఉంటుంది.